ఓం సత్యమూలండి. ఓం సత్యమూలం. మనము నిజ జీవితాల్లో మనము ప్రయాణాలు చేస్తూనే ఉన్నాం కదండి. ఎటు సైడ్ ప్రయాణం చేస్తున్నామో మనకే అర్థం కాకుంటుంది. అది ఏ విధముగా ఎలా మంచిగా చెడుగా అంటే మంచి దారిలో చెడు దారిలో వెళ్తున్నామా మనకే అర్థం కాకుంటుంది. ఎందుకంటే మరి ఇక్కడ కలియుగం లేదు, మనం హోం సత్యయుగంలో వచ్చాము. మనం ఇక్కడ సత్యాన్ని అలవాటు పరచుకోవాలి. ఇక్కడ అబద్ధం ఆడితే వెంటనే మనకి పనిష్మెంట్. దేవుడు వెంటనే మనకి జవాబు ఇస్తాడు. ఎందుకంటే కలియుగంలో మనము తెలిసి తెలియలేక ఎన్నెన్నో తప్పులు పాపాలు మనం చేసేసాము. అవునే కదండి. అవి మళ్ళీ తెలిసి చేస్తే మనకి అక్కడ పనిష్మెంట్. తెలియకలు చేయకపోతే ఆ దేవుడు క్షమిస్తాడండి. ఈ సత్యమైన మాటలు మన దగ్గర తెలుగులో ఉన్నాయి. ఇండియన్ దగ్గర ఐడియా ఎక్కువ ఉంటుంది. ఈ ప్రపంచంలో కన్నా ఇండియన్ దగ్గర ఐడియా ఎక్కువ ఉంది. ఆ ఇండియన్లోనే ఐడియా ఉంది. నీ దగ్గర ఉంది ఐడియా, నా దగ్గర ఉంది ఐడియా. నీ కాడ ఉన్న ఐడియా నా దగ్గర లేదు, నా కాడ ఉన్న ఐడియా మీ దగ్గర లేదు. కాకపోతే మన ఇద్దరు సంఘర్షణ సంవాదం మంత్రంగా మాట్లాడితే ఆ ఐడియా ఏంటి మనకు బయటకు వస్తుంది అన్నమాట. అది ఓం సత్యము స్వర్గంలో మాటలు. అయితే మనకు ఐడియా ఉన్నదనుకొని మనం చెడుగా ఆ ఐడియా ఉపయోగించుకున్నామంటే అది మనకు మోసమే. అది మంచిగా మనకు ఆ ఐడియాని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మంచిలోటే అమ్మ ఉంది. మాకు దారి సున్నా పెడితే మాం చాగూర్చి ఇచ్చి ఆ మాలోటే ఆ సున్నా ఉంది. ఏంటి చెడులో సున్నా లేదండి. చెడులో సున్నా ఉందండి, సున్నా లేదు. మంచిలోనే సున్నా ఉంది. ఆ మంచే అమ్మ ఇండియా కనుగమ్మ. అవునా కదండి. మన దేశానికి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఆ ఇంగ్లీష్ వాళ్ళతోనే అమ్మ కనకదుర్గమ్మ మాట్లాడి ఇండియా అని పేరు తెప్పించుకుంది. కమాల్ మాట్లాడడం కదండి. మన దేశానికి వికాసం కాకూడదని అప్పుడు మన బాపూజీ మహాత్మా గాంధీజీ గారు మా పితృ మహనీయులు ఎందరో నమ్మక సత్యాగ్రహాలు చేశారు. అంటే ఇది వికాసం కాకూడదు. ఈ భూమిని మనం ఎక్కి తవ్వమంటే మట్టి తీసి మెట్రో ట్రైన్లు నడిపించామంటే భూకంపాలు వచ్చి మునిగిపోతామని వికాసం కాకూడదండి. అప్పుడు వికాసం ఎక్కువ అయిపోతుంది. ఆ వికాసం కాకూడదని నమ్మక సత్యాగ్రహాలు చేశారు కదండి. ఓం సత్యమా. ఇన్ని మందిరు అమరజీవులు అయ్యారు. వాళ్ళందరూ చనిపోలేదండి. అందరూ ఉత్తర ద్వారాలు ఉన్నారు. ఓం సత్యమా.